ఒక నిమిషం సార్ నేను స్పందిస్తాను. మీకు తిలక్ గారు తెలిసే ఉంటారు. తిలక్ గారు ఏమన్నారంటే అంటార్కిటికా ఖండము బీహార్ నుంచి విడిపోయింది అన్నారు. ఇది వీళ్ళ జ్ఞానం, వీళ్ళ జ్ఞానం ఇది. ఏమంటారంటే మొన్న ఒక ఆమె అన్నది ఏమందంటే ఆస్ట్రేలియా అంటే అస్త్రాలయం, అది మన ఇంట్లోనే ఉండేది. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రామాయణంలో ప్రపంచమంతా రాముడే కన్నడ ఇట్లాంటి స్టేట్మెంట్స్ గోల్వాల్కరు ఇచ్చాడు, తిలక్ ఇచ్చారు, వాళ్ళందరూ అబాస్పాలయ్యారు. అది కాదు సమస్య. ఐగుప్తు దేశంలో నుంచి వలస తెచ్చుకున్నటువంటి, ఐగుప్తు దేశంలో నుంచి అరువు తెచ్చుకున్నటువంటి దేవతలను వీళ్ళు ఇప్పుడు భారతీయ దేవతలుగా పూజిస్తున్నారు. అమూనును కృష్ణుడు అంటున్నారు, ముట్టును సుభద్ర అని అంటున్నారు, ఏమి కోన్సును బలరామ అని పిలుస్తున్నారు. సేమ్ బొమ్మలతో సహా అదే బొమ్మలు ఉంటాయి, అదే చేతిలో నాగలుంటది, అదే చేతిలో పంటలు పండేటటువంటి ఉంటది. ఏదైతే వాళ్ళు కరెక్ట్ రామాయణ మహాభారతాల్లో ఉన్నాయి. కరెక్ట్. రావణుడి పాత్ర జెండా వస్తాలో ఉంది, సీత పాత్ర ఇంద్రామిత్రులు వాళ్ళే, సురాసురులు వాళ్ళే, ఒకటే సార్. వాళ్ళు జెండావస్థ కథలే రామాయణ మహాభారత మన దేశానికి సంబంధించినటువంటిది బయట నుంచి తీసుకుని వచ్చి మన దేశం పైన రుద్దేటటువంటి పని మత మార్పిడి ఎవరైనా చేశారు అని అంటే అది నిజానికి సరైన పదం ఎవరికి ఉపయోగించాలి అని అంటే సనాతన ధర్మంలో చెప్పుకునే వాళ్ళకి వాళ్ళే అత్యంత మత మార్పిడి చేసేవాళ్ళు. ఎందుకు అని అంటే జావా సమత్ర ఇంక మీ ఇష్టం వచ్చింది తీసుకోండి, ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళ దేవాలయాలు ఎలా వచ్చాయి, కేవలం ఆర్యావర్తంలో ఉండాలి కదా. ఓకే, మత మార్పిడి అన్నారు కాబట్టి చెప్పాను అన్నమాట. రైట్, ఓకే.